జరుగురా బాయ్ జరుగు వచ్చి 6 నెలల సీనియర్ అయిపోయినావు బాయ్ జరుగు జరుగు స్వామి స్వామి స్వామీజీ స్వామి జైలుకి ఎలా వచ్చారు స్వామి? జీపులో నాయనా. ఏ కార్యము చేసి వచ్చారు స్వామి? నేను దైవ కార్యాలు చేస్తే ఈ తుచ్చ మానవులు వాటికి పేరు పెట్టి నన్ను లోపలికి నెట్టారు నాయన. రేపే కదా? రేపు ఎల్లుండి కాదు నాయన, చేసి 3 రోజులైంది. స్వామి ఈ పులితోలు మీద కూర్చున్నారేం స్వామి? పులి మీదే కూర్చుంటే కరుస్తుంది కదా నాయన. స్వామి 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 మమ్మల్ని ఆగస్టు 15వ తారీఖు రిలీజ్ చేస్తా అంటున్నారు. మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండే అవకాశం లేదా స్వామి? చేయి చూసి చెప్పండి స్వామి. దాంపత్య రేఖ బాగులేదు నాయన. నీకు ఇష్టం లేని పెళ్లి జరిగింది కదూ? కరెక్ట్ స్వామి. ఎలా చెప్పగలిగారు? ఇంకా చెప్తాను నాయన. రా కూర్చో. కూర్చోండి మీరు కూర్చోమంటే కూర్చోండి. ఏం చెప్తాం రా బాయ్? నీ భార్య నిన్ను హింసిస్తూ ఉంటుంది. కరెక్ట్ స్వామి. విడాకులు ఇస్తానని బెదిరిస్తుంది. తల్లితో స్వామి. నిన్ను కనీసం మనిషిలా కూడా చూడదు. చూడదు స్వామి. అప్పుడప్పుడు చేయి చేసుకుంటుంది కూడా. ఎప్పుడు కొడుతుంది అది? తిండి పెట్టదు. పెట్టదు. నువ్వు టీ అడిగితే కాఫీ ఇస్తుంది. అవును స్వామి. కాఫీ అడిగితే కిరసనాయలు పోస్తుంది. అసలు నువ్వు జైలుకు రావడానికి కారణం కూడా నీ భార్యేనా? ఊరుకోరా బాయ్ ఊరుకో ఊరుకో. నా పర్సనల్ లైఫ్ గురించి కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు స్వామి? ఈ రేఖ చూసావా నాయన? స్వామి ఇదే రేఖ నా చేతిలో కూడా ఉంది నాయన. సీనేడి? అదిగో ఆడున్నాడు. సీనో 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 జైలర్ గారు రమ్మంటున్నారు. సార్ జైలర్ గారు రమ్మంటున్నారా? సార్ సీను. ఓ సీను, నీ మంచి ప్రవర్తనకు మెచ్చి గవర్నమెంట్ నీకు రెమిషన్ ఇచ్చింది. అంటే నీ శిక్ష తగ్గించింది. ఆ లెక్క ప్రకారం ఈ నిమిషమే నీ శిక్ష పూర్తవుతుంది. యు ఆర్ ఎ వెరీ లక్కీ బాయ్. యు ఆర్ రిలీజింగ్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇక సైన్ చేయి. ప్రభాకర్ సార్ అతను బట్టలు పంపిస్తాను. అలాగే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. తొందరపడకు. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ లేదు గీన్ లేదు. రాత్రిపూట రిలీజ్ చేస్తున్నారంటే నేను ఎన్కౌంటర్ చేయడానికి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తకూడదు. ఎప్పుడు జనాల మధ్యలోనే ఉండాలి. అవును సీను సీను, ఎప్పుడు జనంలోనే ఉండాలి. ఒంటరిగా మాత్రం ఉండకూడదు. రిలీజ్ రిలీజ్. శ్రీనివాస్, ఈ బుల్లెట్లన్నీ నీకోసం. నిన్ను ఎన్కౌంటర్ అని చెప్పి లేపేయబోతున్నావు. భయమేస్తుందా? పరిగెత్తు పరిగెత్తు, లేకపోతే కాల్ చేస్తాను. పరిగెత్తవా? ఏంటి వాళ్ళొచ్చి కాపాడతారనుకున్నావా? పరిగెత్తు పరిగెత్తు. ఓ, నీకు తెలివి ఎక్కువ. ఎందుకురా బుల్లెట్ టైం వేస్ట్. ఏమంటావరా? కాల్చిపారేయండి సార్.
సీను మళ్ళీ లోపలికి వచ్చావు? ఏమైంది? మీరే కదా జనం మధ్య ఉండమన్నారు. నీకు తెలివి ఎక్కువ అనుకున్నానురా. కాదురా, నీకు అతి తెలివి. లోపలికి వెళ్ళండి. ఎలాంటి నా జైల్లోంచి తప్పించుకోవాలని ట్రై చేస్తావా? లేదు సార్, నేను ట్రై చేయలేదు సార్. ట్రై చేసావు నువ్వు. లేదు సార్, నేను ట్రై చేయలేదు. ట్రై చేసావు. లేదు సార్. తప్పించుకున్నా. లేదు సార్, లేదు సార్, నేను ట్రై చేయలేదు సార్. తప్పించుకోలేదు సార్. తప్పించుకున్నావు. లేదు సార్, ట్రై చేయలేదు సార్. తప్పించుకోవడం ట్రై చేయలేదు సార్. తప్పించుకున్నావు? లేదు సార్. నువ్వు తప్పించుకున్నావు. లేదు లేదు. మిస్టర్ జస్టిస్, కొద్ది రోజుల క్రితం ఇతను ఒక దొంగతనం చేస్తే 6 నెలలు శిక్ష పడాలి. కానీ జడ్జి గారు దయతో, జాలితో, కరుణతో మొదటి నేరంగా భావించి 2 నెలలే వేశారు. ఆ కృతజ్ఞత ఉంచుకున్నాడా? లేదే. అదే జైలు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. అడ్డం వచ్చిన నిజాయితీపరుడైన జైలర్ని ఇనపరాడుతో అతి కిరాతకంగా తల మీద కొట్టి గాయపరిచాడు. లేదు సార్, అబద్ధం సార్, ఇది అబద్ధం. నీకు అవకాశం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. ఎగ్జిబిట్ నంబర్ 1. తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. వెళ్ళు. మిస్టర్ జస్టిస్, నిమ్స్ తల పగిలింది అని ఇచ్చిన మెడికల్ రిపోర్ట్. ఎగ్జిబిట్ నంబర్ 2. పాపం ఇతను 20 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్న సెంట్రీ. రేపే కూతురు పెళ్లి. కాబోయే అల్లుడికి కాళ్ళు గడి కన్యాదానం చెయ్యాలి. ఆ సంతోషంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరుతుండగా పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఈ ముద్దాయి అదే రాడ్డుతో అతి రాక్షసంగా ఇతని చెయ్యి విరగ్గొట్టాడు. విరిగిన ఈ చేత్తో కాళ్ళు ఎలా కడుగుతాడు? కన్యాదానం ఎలా చేస్తాడు? అసలు ఆ పిల్లకి పెళ్లి అవుతుందా యువరానా? లేదు సార్, అబద్ధం సార్, ఇది అబద్ధం. మిస్టర్ జస్టిస్, ఇతని చెయ్యి విరిగినట్టుగా నిమ్స్ వారు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్. ఎగ్జిబిట్ నంబర్ 3. మిస్టర్ జస్టిస్. సార్, నేను చెప్తాను. ఇతని కాలు నేనే విరగొట్టాను. అంటే నేరం చేసినట్టు నువ్వే ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోకపోయినా ఒప్పిస్తారు కదా సార్. కానివ్వండి సార్, కానివ్వండి. ముద్దాయి జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా జైలు అధికారులను గాయపరిచినందుకు ముద్దాయి బోనాల శ్రీనివాస్ కు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయింది. లైన్ రా బాయ్, లైన్ లైన్ రా, లైన్ లైన్. రేయ్, సార్, ఏంట్రా ఈ క్యూ ఏంట్రా? భక్తుల ప్రశ్నలకు స్వామివారు సమాధానాలు చెప్తున్నారు. అన్ని ప్రశ్నలకినా? ఓన్లీ 2 క్వశ్చన్స్, 30 రూపీసే. కావాలంటే మీరు కూడా అడుకోవచ్చు. సరే, క్యాష్ కౌంటర్ అక్కడ ఉంది. క్యాష్ ఆడ కట్టేసి ఇక్కడ వచ్చి క్యూలో నిల్చోండి. ఇక్కడ క్యూలోనా? తప్ప సార్, స్వామివారు తొందరగా వెళ్ళండి. క్యూ క్యూ. చెప్తా. ఆ. ఇదిగో 30. లైన్ లైన్ లైన్. నేను లైన్ లో. నేను కదా ఆయన పంపిస్తాను. కాసేపు వెయిట్ చేయరా, పుణ్యం ఉంటది. ఏంటి స్వామి, నా దగ్గర కూడా 30 రూపాయలు తీసుకోవాలా? నువ్వేమిటి, సీఎం దగ్గర కూడా తీసుకుంటాను ఆయన. నీ రెండో ప్రశ్న. రెండో ప్రశ్న అంటే నా మొదటి ప్రశ్న అయిపోయిందా? అవును నాయన, ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది. బయలుదేరు. నేను ఒప్పుకోను. నేను వార్డెన్ని. కాకి కన్నా ఖత్తర్ పవర్ఫుల్, ఖత్తర్ కన్నా కాషాయం ఇంకా పవర్ఫుల్. సార్, ఈ ప్రపంచంలో స్వామివారు చెప్పినట్టు ఎవరు చెప్పరు. కాళ్ళకి నమస్కారం నీ చేయండి. అబ్బా, నేను ఇంకా ప్రశ్న అడగలేదు. ప్రశ్న క్యాష్ కౌంటర్. రండి సార్, రండి. చాలా మంది లైన్లు పట్టారు. రండి సార్. 30 రూపాయలు ఇవ్వండి. 20 రూపీస్. 20 రూపాయలు 30 కదా. Concession. సార్, స్వామివారు ఒప్పుకోరు సార్, ఫిక్స్డ్ రేట్ సార్. కాబట్టి మీరు అడిగిన స్వామివారిని అడగండి ఈ విషయం. ఏంటి స్వామి, సెకండ్ టైం కదా, 10 రూపీస్ కూడా కన్స్ట్రక్షన్ ఎవరా? ఎవరు నాయన, ఎన్నిసార్లైనా ఎవరు. నీ రెండో ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి, కన్స్ట్రక్షన్ గురించి కూడా డిస్కషన్ చేయకూడదా? చేయకూడదు నాయన, ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది. బయలుదేరు. స్వామీజీ, నీ చేత సమాధానం చెప్పించలేనని అనుకుంటున్నావా? ప్రశ్న క్యాష్ కౌంటర్. రండి సార్, రండి రండి రండి. చాలా మంది వెయిటింగ్. రండి సార్. అరే, నువ్వు పంపిస్తాను, నన్ను తినకురా. ఓ పని చెయ్యి. ఇదిగో 30 రూపాయలు. నమస్కారం తీసుకుని వెళ్ళిపో. ఈసారి వెళ్ళిపో. పగడబందీకి వెళ్తాను. నమస్కారం తీసుకుని వెళ్ళిపో, రేపు అడగొచ్చు. నమస్కారం. స్వామీజీ, ఏంటిది ఇది? మీ దగ్గర కూడా తోస్తారా? అవును నాయన, వాళ్ళు ఎక్కడైనా అలాగే తోస్తారు. నీ రెండో ప్రశ్న. రెండో ప్రశ్న, తొక్కలో తోసిన గురించి కూడా అడగకూడదా? అడగకూడదు నాయన, ఎందుకంటే తోసింది నేను కాదు కదా. ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది. బయలుదేరు. రేయ్ స్వామీజీ, జైల్లో మీ ఇద్దరు ఏదో బిజినెస్ చేస్తున్నారని నేను ఐజీ గారికి కంప్లైంట్ ఇస్తాను రా. ఒక్క నిమిషం నాయన, వాటిని కలిసినప్పుడు స్వామివారి ప్రసాదం ఇచ్చారని చెప్పి ఇచ్చేయి. ఏంటిది ప్రసాదమా? ప్రశ్న క్యాష్ కౌంటర్. రండి రండి. మిమ్మల్ని ఇద్దరిని ఎంత చేయిస్తాను రా మీ అబ్బా.